హాయ్ గాయ్స్, ఈ రోజు మర్డర్ మిస్టరీ సినిమా చూద్దాం. ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు ఉంటాయి. వన్ లైనర్ ఏంటంటే 27 ఏళ్ల క్రితం ఒకడు 9 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి చంపాడు. అతన్ని పట్టుకుని జైలుకు పంపించారు. 27 ఏళ్లు జైల్లో ఉండి అతడు నిరపరాధిగా బయటకు వచ్చాడు. రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే ఇంతకు ముందు ప్యాటర్న్ లోనే ఒక హత్య జరిగింది. అప్పుడు అంతా కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన వాడిపైనే సందేహపడ్డారు. తాను హంతకుణ్ణి కాదని తనపై పడిన నిందను చెడిపేసుకో కోసం అతడే కిల్లర్ ని వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడు చేసే ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో మలుపులు వస్తుంటాయి. ఈ సినిమా పేరు కల్పేట్. ఇది 2025లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక చిన్న పాపను ఒకడు అడవిలోకి లాక్కెళ్తున్నాడు. సీన్ కట్ చేసి 3 నెలల క్రితం జరిగింది చూపిస్తున్నారు. కోర్టులో కేసు నడుస్తోంది. తాత బామ్మ తాత యొక్క తమ్ముడైన అంకుల్ ను చూపించారు. వీరే కేసు పెట్టారు. ఆ తర్వాత తాత బామ్మ యొక్క రెండో కూతురును చూపించారు. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. ఇంకోవైపు నిందితుడైన హీరోను అతని లాయర్ ను చూపించారు. ఈ తాత బామ్మ హీరోపై కేసు పెట్టారు. అందులో తీర్పు రాబోతోంది. హీరోను చూసి జడ్జి ఏమంటున్నాడంటే, ఏ తప్పు చేయకుండా 27 ఏళ్లు జైల్లో ఉన్న వ్యక్తిని నా సర్వీస్ లో నిన్నే చూస్తున్నా. మొదట కోర్టు నిన్ను క్షమాపణ కోరుతోంది. నువ్వు శిక్ష అనుభవించిన కేసులో దోషివి కాదు. అందువల్ల విడుదల చేస్తున్నట్లు జడ్జి తీర్పు ఇచ్చారు. 27 ఏళ్ల క్రితం కత్రినా అనే 9 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి చంపారు. అప్పట్లో ఇది చేసింది హీరోనే అని జైల్లో వేశారు. హీరో విడుదలైన తర్వాత నేరుగా తల్లి దగ్గరకు వెళ్ళాడు. అతన్ని చూసిన తల్లి, రేయ్ నువ్వా? ఆ రోజే నువ్వు చచ్చావని అనుకున్నా. నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో అని తిట్టింది. హీరోపై నిందలు పడడంతో కన్న తల్లే అతన్ని మంచివాడని అనుకోవట్లేదు. అప్పుడు లాయర్ ఏమంటోందంటే, మీ అమ్మే మిమ్మల్ని నమ్మట్లేదు. ఈ ఊర్లో ఉన్నంత వరకు హంతకుడని వేధిస్తారు. అందువల్ల వేరే ఊరికి వెళ్లి సెటిల్ కాండి అని చెప్పింది. ఇది నా ఊరు. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళను. నేను ఏ తప్పు చేయలేదని ఈ ఊరి జనానికి నిరూపించుకుంటా అని హీరో అన్నాడు. ఆ తర్వాత ఒక హోటల్లో దిగాడు. మరుసటి రోజు బారుకు వెళ్ళగానే బయటకు వెళ్ళమని చెప్పారు. అప్పుడు హీరోకు కోపం వచ్చి, కోర్టే నన్ను మంచివాడని రిలీజ్ చేసింది. నేను ఏ తప్పు చేయలేదండి అని బాధగా బయటకు వెళ్ళాడు. తన రూమ్ కు వచ్చి చూస్తే డోర్ పై ఒక అడ్రస్ రాసి ఉంది. అది హీరోయిన్ అడ్రస్. హీరోయిన్ యొక్క చెల్లినే అత్యాచారం చేసి చంపాడని అతనిపై నిందపడింది. హీరోపై హీరోయిన్ కుటుంబం కోపంగా ఉంది. కానీ హీరోయిన్ కు మాత్రం కోపం లేదు. ఎందుకంటే చిన్నప్పుడు హీరో, హీరోయిన్, ఆమె చెల్లి ఈ ముగ్గురు కలిసే పెరిగారు. చిన్నప్పుడు నేను చూసిన హీరో అలాంటి పని చేసి ఉండడని హీరోయిన్ నమ్ముతోంది. వీరిద్దరూ మాట్లాడుకుంటుంటే, నా చెల్లిని మా నాన్నే చంపి ఉంటాడేమో. అప్పట్లో మా నాన్న ప్రవర్తనే సరిగా ఉండేది కాదు. మా చెల్లి డెడ్ బాడీని నేను మొదటగా చూసా. అప్పుడు క్రైమ్ సీన్ నుంచి దూరంగా ఎవరో నడుచుకుంటూ వెళ్లారు. చిన్న వయసులో అతన్ని చూశాను. ఎవరై ఉంటారా అని ఇప్పటి వరకు ఆలోచిస్తున్నా. కానీ అతడెవరో నాకు తట్టట్లేదు అని హీరోయిన్ అంది. కిల్లర్ ను ఇన్నాళ్ళు ఒంటరిగా వెతికాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, మరిద్దరం కలిసి వెతుకుదామంది. అందుకోసమే నేను ఎదురు చూస్తున్నా. ఆ కిల్లర్ ను కనిపెడితేనే నేను మంచివాణ్ణని నిరూపించుకోగలను అని హీరో అన్నాడు. ఆ తర్వాత రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటే ఒకడు తుపాకీతో వచ్చాడు. కిడ్నాప్ చేసి హీరోను తీసుకెళ్తున్నాడు. చంపమని ఎవరో అతన్ని పంపించినట్లున్నారు. కానీ హీరో కొంచెం కూడా భయపడట్లేదు. నాకు తెలుసు బయటకు వచ్చాక ఇలాంటిదేదో జరుగుతుందని. క్యాజువల్ గా అతనితో మాట్లాడుతూ కారులో వెళ్తున్నాడు. హీరోను తీసుకెళ్తున్న వాడికి అతని కూతురు నుంచి కాల్ వచ్చింది. ఆమెతో ప్రేమగా మాట్లాడాడు. ఆ తర్వాత ఒక చోట కారు ఆపి హీరోను షూట్ చేయబోతున్నాడు. అప్పుడు హీరో, మీరు నన్ను కాల్ చేయండి. ఎప్పుడైతే చేయని తప్పుకు జైల్లో వేశారో అప్పుడే నేను చచ్చా. కానీ నువ్వైనా నిన్ను పంపించిన వారైనా ఒక్కటి మాత్రం తెలుసుకోండి, నన్ను చంపడం వల్ల మారబోయేది ఏమీ లేదు. నిజమైన హంతకుడు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నాడు. కత్రినా కేసులో నన్ను విచారించినప్పుడు నేను హత్య చేశానని ఒప్పుకున్నది నిజమే. 14 ఏళ్ల వయసులో నన్ను పోలీసులు చిత్రహింసలు పెట్టారు. నన్ను ఒక చీకటి రూమ్ లో వేశారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఇక నేను మైకంలో పడకూడదని అప్పుడప్పుడు నీళ్లు మాత్రం ఇచ్చేవారు. అప్పట్లో ఆ రూమ్ నుంచి బయటకు వస్తే చాలరా అని నాకు అనిపించింది. అందువల్లే నేనే హత్య చేశానని ఒప్పుకున్నాను. కానీ ఒక్కసారి బాగా ఆలోచించండి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నేనే గాని ఆ హత్య చేసి ఉంటే కోర్టు నన్ను విడుదల చేసేదా? మీకు కూడా ఒక కూతురు ఉంది కదా. నా కళ్ళలోకి చూడండి. నేను ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేవాడిలాగా కనిపిస్తున్నానా? అంతెందుకు, ఇప్పుడు మీ చేతిలో ఉన్న తుపాకీని లాక్కుని మిమ్మల్ని చంపేంత సామర్థ్యం కూడా నాకుంది. కానీ నేనలా చేయను అని హీరో కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు.
ఉంటాడు. హీరోను చంపడానికి వచ్చిన వాడు కొంచెం హేళన చేస్తున్నాడు. అప్పుడు హీరోకు కోపం వచ్చింది. హీరో ఇంతకు ముందు చెప్పినట్లుగా అతని నుంచి తుపాకీ లాక్కుని అతనికి ఎక్కుపెట్టాడు. అప్పుడు అతడు అదిరిపడ్డాడు. కానీ హీరో తుపాకీ తీసి అతని చేతిలోనే పెట్టి, నేను మీకు మళ్ళీ అదే చెప్తున్నా, చావంటే నాకు భయం లేదు. నిజంగానే కత్రినాను నేనే చంపానని మీకు అనిపిస్తే నన్ను చంపుకోవచ్చు, నేనైతే ఆ హత్య చేయలేదు అని చెప్పాడు. అప్పుడు చంపడానికి వచ్చిన వాడే ఆలోచిస్తున్నాడు, సరే వచ్చి కారెక్కు, నిన్ను మీ ఇంట్లోనే దింపుతా అన్నాడు. కానీ ఒక్క విషయం, నన్ను పంపించిన వాళ్ళు ఊరికే ఉండరు, నిన్ను చంపడానికి ఇంకెవరినైనా పంపిస్తూనే ఉంటారు. నువ్వు ఈ ఊరిని వదిలి వెళ్ళడమే మంచిది అని ఇతడు చెప్తున్నాడు. అస్సలు కుదరదు, ఇది నా ఊరు, ఇక్కడే ఉంటాను, నేను మంచివాడినని ప్రూవ్ చేసుకుంటా అని హీరో అంటుంటాడు. అతడు హీరోను ఇంటి దగ్గర దింపాడు. ఆ తర్వాత ఇప్పుడు హీరో సైకిల్ తీసుకుని అడవి వైపు వెళ్తున్నాడు. సైకిల్ ను కింద పడేసి ఇతడు కూడా నేలపై పడుకున్నాడు. ఆకాశాన్ని తనివి తీరా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చిన్నప్పుడు ఇతడు కత్రినా ఇద్దరు కలిసి ఆడుకునే దాని గురించి ఆలోచిస్తున్నాడు. 2 రోజుల తర్వాత ఒక న్యూస్ వైరల్ అవుతోంది. 27 ఏళ్ల క్రితం కత్రినా ఎలాగైతే హత్య చేయబడిందో ఇప్పుడు అలాగే ఇంకో హత్య జరిగింది. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి పేరు ఇసబెల్లా. ఆమె కూడా చిన్న పాపే. అప్పుడు ఊరంతా కూడా హీరో పైనే సందేహపడుతున్నారు. కత్రినా హత్య తర్వాత హీరో జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత అదే ప్యాటర్న్ లో ఒక్క హత్య కూడా జరగలేదు. కానీ ఇప్పుడే హీరో రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన 2 రోజులకే హత్య జరిగింది. దీనంతటికీ కారణం హీరోనే అని ఊరంతా వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పుడు ఒక పోలీసు హీరో ఇంటికి వచ్చి విచారణకు రావాలని చెప్పాడు. ఇంతకీ ఇంటికి వచ్చిన పోలీసు ఎవరంటే 2 రోజుల క్రితం హీరోను చంపడానికి ఒకడు వచ్చాడే, అతడు ఒక పోలీసు. అతడే ఇప్పుడు వచ్చాడు. హీరోను స్టేషన్ కు తీసుకెళ్లి పోలీస్ బాస్ కు చూపించాడు. అప్పుడు ఆ పోలీస్ బాసు 2 రోజుల క్రితం నైట్ ఈ టైం నుంచే నువ్వు ఈ టైం వరకు ఎక్కడున్నావో చెప్పు అని అడిగాడు. ఓ ఆ టైమా, ఆ టైం ఏం చేసావని నన్నెందుకు అడుగుతున్నారు, మీ పోలీస్ ఆఫీసర్ నే అడగండి, ఎందుకంటే ఆ టైంలో నన్ను చంపడానికి ఆయన బయటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతడే నన్ను వదిలేశాడు. ఆ పోలీసు ఎవరనేది చెప్పలేదు, కానీ ఆ టైంలో ఒక పోలీసుతో ఉన్నానని చెప్పాడు. ఏంట్రా నా దగ్గరే వేషాలు వేస్తున్నావా అని ఆ పోలీస్ అంటుంటే, లేదు సార్, నా జీవితంలో నేను ఒక్కసారి తప్పు చెప్పాను, అదేంటంటే కత్రినాను నేనే చంపానని ఒప్పుకోవడం. ఇప్పటి వరకు కూడా ఆ తప్పును ఎందుకు చెప్పారా అని బాధపడుతూనే ఉన్నాను. ఇకపై నేను అబద్ధం చెప్పబోను, నేను చెప్పేదంతా నిజమే అని అన్నాడు. సరే ఒకడు నిన్ను చంపడానికి తీసుకెళ్లాడు, మరి ఉదయం వరకు అతనితోనే ఉన్నావా అని పోలీస్ బాస్ అడిగాడు. అప్పుడు హీరో చెప్పిన సమాధానం మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. యాక్చువల్ గా హీరో ఏం చేశాడు, సైకిల్ తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. కానీ పోలీస్ తో అది చెప్తలేడు. ఆయన నన్ను రూమ్ దగ్గర వదిలాడు, నేను లోపలికి వెళ్లి పడుకున్నా అని చెప్పాడు. ఉదయం 9 గంటలకే లేచా అని అబద్ధం చెప్పాడు. అప్పుడు లాయర్ వచ్చి, ఇతన్ని అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? లేదు కదా, మరెందుకు స్టేషన్ కు తీసుకొచ్చారు, విడుదల చేయండి అంది. ఇకపై హీరో బయట ఉంటే డేంజర్, అందువల్ల మా ఇంటికి తీసుకురండి అని హీరోయిన్ అంది. అప్పుడు లాయర్ హీరోను హీరోయిన్ ఇంటికి తీసుకెళ్తోంది. హీరో తప్పు చేయలేదని కోర్టే నమ్మింది. కానీ కత్రినా వాళ్ళ అమ్మ మాత్రం అస్సలు నమ్మట్లేదు. నా కూతురును చంపిన వీడే ఇప్పుడు ఇసబెల్లాను కూడా చంపాడు. అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు విడుదల చేశారు. దీన్ని ఊరికే వదలకూడదు, అతన్ని అరెస్ట్ చేసేంత వరకు మనం పోరాటం చేయాలి అని జనాన్ని తీసుకొచ్చింది. గ్రామస్తులను రెచ్చగొడుతోంది. ఇంకోవైపు హీరో హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు. ఇంతకు ముందు హీరోయిన్ ఏం చెప్పింది, మా చెల్లిని చంపింది మా నాన్నే ఏమో అని డౌట్ గా ఉందని అంది కదా. అది నిరూపించాలంటే మొదట ఆ ఇంటికి వెళ్లి ఏదైనా ఎవిడెన్స్ కనిపెట్టాలి. అందువల్ల ఆ ఇంటికి వెళ్లి వెతకండి అని లాయర్ చెప్పగానే సరే వెతుకుతా అని హీరోయిన్ కూడా అంది. సీన్ కట్ చేసి హీరోయిన్ వాళ్ళ నాన్నను చూపించారు. అతని చేతికి గాయమైంది, రక్తం వస్తోంది. ఏమైంది అని అతని భార్య అడిగింది. నేను గార్డెన్ లో పనిచేస్తున్నాను, కాలు జారి కింద పడ్డా, ఒక మెటీరియల్ వచ్చి చేయికి గుచ్చుకుంది అని చెప్పాడు. అప్పుడు ఆమె అతనికి కట్టు కడుతోంది. ఆమె కట్టు కడుతుంటే అతడు దగ్గరికి రాబోయాడు. అప్పుడు ఆమె అతన్ని తోసేసింది. ఏం చెప్తోందంటే, ఎప్పుడైతే చనిపోయిన మన అమ్మాయి కేసులో మనకు న్యాయం జరుగుతుందో అప్పుడే మన ఇద్దరం కలవాలి అంటోంది. అప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఏమీ ఉండదు అని బామ్మ అంది. ఏమ్మా రేపో మాపో చచ్చేలా ఉన్నాను, ఇంకా దూరం పెడితే ఎలాగమ్మా అంటున్నాడు. చాలా ఏళ్లుగా భార్య దగ్గరకు రానియకపోవడంతో ఇతడు చాలా కష్టపడుతున్నాడు. మరుసటి రోజు పోలీస్ బాస్ ఈ ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో తాత అంకుల్ అని ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అక్కడికి బామ్మ వచ్చింది. మీరు ఏం చెప్పాలనుకున్నా నాకే చెప్పండి అంటోంది. కోర్టు తీర్పు
వినిపించాక మీరు సైలెంట్ గా ఉండడం బెటర్ అని పోలీస్ బాస్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకోవైపు చనిపోయిన ఇసబెల్లా గురించి న్యూస్ లో వస్తోంది. దాన్ని హీరో హీరోయిన్ చూస్తున్నారు. కత్రినా, ఇసబెల్లా ఇద్దరు కూడా ఒకే ప్యాటర్న్ లో చంపబడ్డారు. ఇద్దరి యొక్క రైట్ సైడ్ చెయ్యి, లెఫ్ట్ సైడ్ కాలు, ఆ రెండింటిని కట్టేసినట్లు మార్క్స్ ఉన్నాయి. ఇద్దరు కూడా అత్యాచారం చేయబడ్డారు. ఈ రెండింటినీ కూడా ఒకడే చేశాడని చెప్పడంలో సందేహం లేదు. ఇదంతా చూస్తున్న హీరో ఆ కిల్లర్ కు ఇలా చంపడానికి మనసెలా వచ్చిందో అని అంటున్నాడు. అప్పుడు హీరోను చూస్తున్న హీరోయిన్ కు చిన్న సందేహం కలిగింది. ఇదిగో హీరో, నేను అడుగుతున్నానని ఏమనుకోకు, నీపై నాకు నమ్మకం ఉంది, కానీ నువ్వు నా దగ్గర ఏది దాయట్లేదు కదా అంటోంది. ఎందుకంటే ఎప్పుడు కత్రినా గురించి మాట్లాడినా కూడా నువ్వు నా కళ్ళు చూసి మాట్లాడట్లేదు, అందువల్ల ఏదైనా ఉంటే నాకు చెప్పరా అని అడుగుతోంది. అరే ఏంటమ్మా నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు, ఇకపై మనం ఊరికే ఉంటే మంచిది కాదు, రేపు ఉదయమే మీ ఇంటికి వెళ్దాం, మీ నాన్నే హంతకుడని చెప్పడానికి ఏవైనా ఎవిడెన్స్ ఉంటాయా వెతుకుదామని అన్నాడు. రాత్రి నువ్వు పడుకో, నీ సైకిల్ ఉంది కదా, రాత్రి నాకు నిద్ర పట్టదు, నేను ఆ సైకిల్ తీసుకుని ఊరంతా తిరిగి వస్తా అని అన్నాడు. మరుసటి రోజు హీరోను హీరోయిన్ తన పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లింది. ఈ ఇంట్లో ఏదైనా దొరుకుతుందేమో నువ్వు చూడు, గ్యారేజ్ లో నేను వెతుకుతా అని హీరో వెళ్ళాడు. తాత రూమ్ లో హీరోయిన్ వెతుకుతోంది. అక్కడ ఒక లాకర్ ను చూసింది. దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే తాత వచ్చాడు. నా బర్త్ సర్టిఫికెట్ కావాలి, అది తీయడానికే వచ్చా అని సర్ది చెప్పింది. అదంతా ఓకేనమ్మా, కానీ నువ్వెందుకు మాకు దూరంగా ఉంటున్నావు? నువ్వు లేకుంటే మేము ఎంత బాధపడుతున్నామో తెలుసా? అమ్మ నీతో మాట్లాడాలని ఎన్నోసార్లు కాల్ చేసింది, కానీ నువ్వు అస్సలు పట్టించుకోవట్లేదు, నీ బాధ ఏంటో చెప్పమ్మా అని అడిగాడు. ఇదంతా మాట్లాడడానికి నాకు టైం లేదు, బర్త్ సర్టిఫికెట్ కోసం వచ్చాను, ఊరికే దీని గురించి మాట్లాడకండి అని అంది. అప్పుడు ఆ తాత లాకర్ ను ఓపెన్ చేసి లోపల ఉన్న బర్త్ సర్టిఫికెట్ ఆమెకిచ్చాడు. నేను ఇక్కడికి వచ్చినట్లు అమ్మకు చెప్పకని అంది. ఆ తర్వాత హీరోయిన్ గ్యారేజ్ కి వెళ్ళింది. అక్కడ సిగరెట్ ను వెలిగించే లైటర్ ను చూసింది. దీన్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తోందని హీరోయిన్ అనుకుంటోంది, కానీ ఎక్కడ చూసిందో సరిగా గుర్తుకు రావట్లేదు. అప్పుడు హీరో గ్యారేజ్ లో తాత యొక్క 2 బూట్లను కనిపెట్టాడు. ఒక బూటులో రక్తపు మరక ఉంది. మేబీ ఇసబెల్లాను ఆ తాత చంపినప్పుడు ఆ షూలో రక్తం పడి ఉండొచ్చు, చెక్ చేస్తేనే కదా తెలుస్తుంది. అప్పుడు హీరో బూట్ ను పక్కకు తీసుకెళ్లి ఏదో చేస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ 10 సెకండ్ల పాటు మళ్ళీ హీరోను పిలుస్తూనే ఉంది, కానీ అతడు అసలు తిరగనే లేదు. చివరకు కోపం వచ్చి రే ఏం చేస్తున్నావురా అంది. అప్పుడు హీరో ఇటు తిరిగి బూట్ లో ఉన్న రక్తపు మరకను తీసి ప్లాస్టిక్ కవర్ లో వేస్తున్నా అని అన్నాడు. అంతలోనే ఎందుకంత టెన్షన్ అయిపోయావు అన్నాడు. బూట్ లోంచి తీసిన బ్లడ్ శాంపిల్ ను వీళ్ళిద్దరూ లాయర్ కి ఇచ్చారు. ఇది ఎవరి రక్తమో ల్యాబ్ లో చెక్ చేయమన్నారు. ఇంకోవైపు హీరోను చంపడానికి వచ్చాడే పోలీసు, అతని ఇంటికి అంకుల్ వెళ్ళాడు. హీరోను చంపమని ఆ పోలీసును పంపించిందే అంకుల్. బామ్మ చెప్పడంతో అంకుల్ అలా చేశాడు. కానీ వీళ్ళు చెప్పినట్లు ఆ కాప్ ఎందుకు చేస్తున్నాడంటే, కాపు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అతన్ని చదివించింది వీళ్ళే. వాళ్ళు బాగా చదివించడం వల్లే ఇతడు పోలీస్ అయ్యాడు. అందువల్ల పోలీస్ అయ్యాక కృతజ్ఞతా భావంతో వీళ్ళేం చెప్తే అది చేస్తున్నాడు. కాపును చూస్తూ అంకుల్ ఏమంటున్నాడంటే, అతన్ని చంపమని చెప్పి నీకెన్ని రోజులు అయింది, ఇంకా చంపలేదేంటి అని అడిగాడు. లేదండి, అతన్ని చంపడానికి నేను తీసుకెళ్లాను, కానీ అతనితో మాట్లాడినప్పుడు వాడు కత్రినాను చంపి ఉండకపోవచ్చని అనిపించింది, అందుకే వదిలేశాను, మీరు కూడా బాగా ఆలోచించండి అని కాపన్నాడు. ఓహో, అయితే నువ్వు మారిపోయావా, 2 రోజులే నీకు టైము, చెప్పినట్లుగా చెయ్యరా అని అన్నాడు. ఆ రోజు రాత్రి రూమ్ లో పడుకున్న హీరోకు సరిగా నిద్ర పట్టట్లేదు. అందువల్ల సైకిల్ తీసుకుని బయటకు వెళ్తున్నాడు. ఇంకోవైపు రూమ్ లో పడుకున్న హీరోయిన్ కు ఒకవేళ నేను హీరోను తప్పుగా అర్థం చేసుకున్నానా, అతడే చెడ్డవాడై ఉంటాడా, హీరోను చెడ్డోడని చూపించేలా ఆమెకు ఒక కల వచ్చింది. అప్పుడు ఆమె సడన్ గా కళ్ళు తెరిచింది. ఇదే టైంలో సైకిల్ తీసుకుని బయటకు వచ్చిన హీరో ఒక ఇంటి దగ్గరకు వచ్చాడు. అక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటున్నాడు. ఇంతకు ముందు ఫ్లాష్ బ్యాక్ లో కత్రినా హీరో ఇద్దరు జాలీగా ఆడుకున్నట్లు చూసాం కదా, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఆ అమ్మాయిపై హీరోకు ఆశ ఉన్నట్లు చూపిస్తున్నారు. సీన్ కట్ చేసి ఉదయం చూపించారు. లాయర్ కు కాల్ చేసిన హీరోయిన్, ఏమండి మా ఇంట్లో హీరోని పెట్టుకోవడం తప్పని నాకు అనిపిస్తోంది. చిన్న వయసులో నేను చూసిన హీరో వేరేలాగా ఉన్నాడు, కానీ ఇప్పుడు వాడు పూర్తిగా మారిపోయాడు. అతన్ని నమ్మాలా వద్దా అనేది అర్థం కావట్లేదు, ఏం చేయాలి అని సందిగ్ధంలో పడింది. అప్పుడామె, నువ్వేం కన్ఫ్యూజ్ కాకమ్మా, నువ్వు చిన్న వయసులో చూసిన వాడే ఇంకా అతడు అలాగే ఉన్నాడు, అతడు మనలాగే ఫ్రీగా బయట తిరిగాడనుకో, ఇంతకు ముందులాగా ఉండేవాడు, కానీ 27 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు, సడన్ గా బయటకు వచ్చాక కొంచెం డిఫరెంట్ గానే ఉంటాడమ్మా, ఎందుకైనా సరే నీకు ఇష్టం లేకపోతే చెప్పు, అతన్ని వేరే చోట ఉంచుతా అంది. అప్పుడు హీరోయిన్, నేను
నేనే కన్ఫ్యూజ్ అయిపోయానా అని చాలా ఆలోచించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హీరో హీరోయిన్ కత్రినా డెడ్ బాడీ పడి ఉందే ఆ చోటుకు వెళ్లారు. కత్రినా చనిపోయినప్పుడు హీరోయిన్ డెడ్ బాడీని చూసింది. అప్పుడు క్రైమ్ సీన్ నుంచేని ఎవరో దూరంగా నడుచుకుంటూ వెళ్ళినట్లు కూడా ఇంతకు ముందు చెప్పింది. ఎంత గుర్తు చేసుకున్నా అదెవరో గుర్తుకు రావట్లేదు. క్రైమ్ సీన్ కే వెళ్తే ఇప్పుడు ఏదైనా గుర్తు వస్తుంది కదా అనుకుంది. చెల్లి యొక్క డెడ్ బాడీని చూసిన తర్వాత మళ్ళీ ఇటువైపు హీరోయిన్ రానేలేదు. ఈ రోజు హీరోనే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ టైంలో ఇది హీరోయిన్ యొక్క ఇల్లు. కానీ కత్రినా చనిపోయిన తర్వాత ఈ ఇంటిని అమ్మేశారు. అక్కడికి హీరో హీరోయిన్ వస్తుంటే దూరం నుంచి ఎవరో ఒకరు చూశారు. వెంటనే పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. క్రైమ్ సీన్ కు వచ్చిన హీరోయిన్ కు అప్పుడు చూసిన కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఆ రోజు ఉదయం మంచు కురుస్తోంది. కొంచెం దూరంలో ఉన్న వారెవరనేది కనిపించట్లేదు. ఆ టైంలో ఈమె ఇంటి బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వచ్చింది. అక్కడున్న చెల్లి యొక్క డెడ్ బాడీని కూడా చూసింది. మొదట ఆమె చనిపోయిందని అనుకోలేదు. ఆమె కళ్ళు తెరిచే ఉన్నాయి. ప్రాణాలతోనే ఉందనుకుని ఎంతో లేపి చూసింది. కానీ ఆమె లేవలేదు. అప్పుడు ఎదురుగా చూస్తే బ్లాక్ కలర్ కోటు వేసుకున్న ఎవడో ఒకడు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. హీరోయిన్ అతని ముఖాన్ని చూడలేకపోయింది. క్రైమ్ సీన్ లో సిగార్ ను వెలిగించే ఒక లైటర్ ను కూడా హీరోయిన్ చూసింది. తాత యొక్క గ్యారేజ్ లో లైటర్ ను చూసిన తర్వాత దీన్ని ఎక్కడో చూసినట్లు ఉందే అని అంది కదా. ఇప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది. క్రైమ్ సీన్ లోనే దాన్ని చూసానని అనుకుంది. వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటుంటే అక్కడికి కాపొచ్చాడు. ఏం చేస్తున్నారు మీరిద్దరు ఇక్కడ? ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని మీకు తెలియదా? ఇంతకీ నువ్వు హీరోయినే కదా. మీ చెల్లిని ఇతడే చంపాడని మీ కుటుంబమేమో గరం గరం అవుతోంది. నువ్వేంట్రా అంటే వీటితో తిరుగుతున్నావు. ఇక మీరు ఇక్కడుండొద్దు, వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆ తర్వాత ఈ కాపు అంకుల్ కు కాల్ చేశాడు. హలో సార్, నా దగ్గరకు వచ్చి ఎగిరెగిరి పడ్డారు. ఇక్కడ ఏంట్రా అంటే మీ అన్న యొక్క కూతురు హీరోతో కలిసి తిరుగుతోంది. మొదట వాళ్ళిద్దరిని ఎలా విడదీయాలో ఆలోచించు. అప్పుడే హీరోను చంపడం నాకు ఈజీ అవుతుంది అంటున్నాడు. రాత్రి హీరోయిన్ ఇంటికి వచ్చిన లాయర్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది. ఆ రోజు తాత యొక్క బూట్ లో దొరికిన బ్లడ్ శాంపిల్ ఇచ్చారు కదా. టెస్ట్ చేసినప్పుడు అది చివరగా చనిపోయింది ఇసబెల్లా యొక్క రక్తం అని తెలిసింది. అప్పుడు హీరోయిన్ అయితే మా నాన్నే హంతకుడా అని హీరోయిన్ షాక్ అయిపోయింది. అప్పుడు హీరో కోసం తాత, బామ్మ, అంకుల్ అని ముగ్గురు వచ్చారు. భయపడిపోయిన హీరోయిన్ లాయర్ ను హీరోను ఇంటి వెనక దాక్కోమని చెప్పింది. లోపలికి వచ్చిన వాళ్ళు హీరో ఎక్కడా అని అరుస్తున్నారు. కానీ హీరోను అస్సలు చూపించలేదు. అప్పుడు తల్లి బిగ్గరగా అరుస్తోంది. ఏమే, వాడు నీ చెల్లిని చంపాడు. నువ్వేంట్రా అంటే వాడితో తిరుగుతూ వాడికి సాయం చేస్తున్నావు. నీకు అవమానంగా అనిపించట్లేదా అని తిట్టింది. హలో హలో, మీరు అనుకున్నట్లు హీరో ఆ హత్య చేయలేదు. ఇంకా వేరెవరో చేశారు అని హీరోయిన్ అంది. ఓ, నీకు అన్ని విషయాలు తెలుసా? అయితే ఈ విషయం కూడా తెలుసా అని బామ్మ ఒక విషయం చెప్పింది. నీ చెల్లి చనిపోయిన తర్వాత హీరో యొక్క ఇంట్లో నుంచి తప్పు క్యాసెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అతడు అడవిలోకి వెళ్లి సైతాన్లకు పూజలు చేస్తున్నట్లు జంతువులను చంపాడు కూడా. అదంతా నీకు తెలుసా అని బామ్మ అడిగింది. ఏంటి, ఏం చెప్తున్నారు మీరు? కేస్ ఫైల్లో ఇలాంటి విషయాలు లేనే లేవు కదా అని హీరోయిన్ అంది. కరెక్టే, ఈ విషయాలు అప్పుడు బయటకు రాలేదు. ఎందుకంటే ఆ లోపలే మీ చెల్లెల్ని చంపింది హీరోనే అని అరెస్ట్ చేసి అతనిని జైల్లో కూడా వేశారు. ఆల్రెడీ అతనికి శిక్ష పడింది కదా అని ఈ విషయాలు బయటకెవరు చెప్పలేదు. అందువల్ల హీరో హంతకుడు కాకుండా పోతాడా? ఇలా హీరోయిన్ ను కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయింది. ఇక హీరో లోపలికి రాగానే ఈమె ఎగిరెగిరి పడుతోంది. నేను అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పు అంది. నిన్ను అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు మీ ఇంట్లో తప్పుడుకు సంబంధించిన సినిమా క్యాసెట్లను స్వాధీనం చేసుకున్నారట. అలాంటి క్యాసెట్లు నీ దగ్గర ఉండేవా అని అడిగింది. అయ్యయ్యో, నన్ను ఇరికించడం కోసం పోలీసులే పెట్టారమ్మా, నాకేం తెలియదు అని హీరో అంటున్నాడు. సరే అదొదిలే, కానీ అడవిలోకి వెళ్లి జంతువులను చంపి సైతాన్లకు బలి ఇచ్చావట కదా, ఇది నిజమేనా అని అడిగింది. ఏమ్మా, నన్ను చూసి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళు ఏదో అన్నారని నాపైనే అనుమానపడుతున్నావా? నేను అస్సలు అలా చేయలేదు అమ్మా అని పడి నవ్వుతున్నాడు. ఆ తర్వాత హీరో స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నాడు. అప్పుడు అతనికి ఎదురుగా వెళ్ళింది. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను. మా ఇంటి గ్యారేజ్ లో మా నాన్న యొక్క బూటుపై రక్తం దొరికింది కదా, నువ్వు కూడా దాన్ని పక్కకు తీసుకెళ్లి ఏదో చేశావు. అప్పుడు నిన్ను తిరుగు అని చాలా సార్లు పిలిచాను. అప్పుడు నువ్వు తిరగనే లేదు. ఇంతకీ అప్పుడేం చేశావు అని హీరోయిన్ అడిగింది. ఇది ఒక ప్రశ్నేనా? బూటుపై ఉన్న రక్తాన్ని కరెక్ట్ గా తీయాలి కదా, అందువల్ల అక్కడ ఏదైనా టూల్ ఉందా అని వెతికాను. ఇది కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పి హీరోయిన్ ను ఆఫ్ చేశాడు. ఆ రోజు రాత్రి హీరో సైకిల్ తీసుకుని బయటకు వచ్చాడు. పొదల్లోకి వచ్చి ఒక బాక్స్ తీశాడు. ఆ బాక్స్ తీసేటప్పుడు ఒక
ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరో, హీరోయిన్, హీరోయిన్ యొక్క చెల్లి ముగ్గురు అక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళ నుంచి దూరంగా వచ్చిన హీరో ఒక చోట నిలబడి సిగార్ వెలిగిస్తున్నాడు. అప్పుడు అక్కడ హీరోకు ఒక బాక్స్ దొరికింది. ఆ బాక్సే ఇది. ప్రెజెంట్ లో ఆ బాక్స్ ను పొదల్లోంచి హీరో తీస్తున్నాడు. సీన్ కట్ చేస్తే ఇంకో వైపు పడుకున్న హీరోయిన్ కు ఇంతకు ముందులాగే హీరోకు సంబంధించి చెడ్డ కళ వచ్చింది. భయపడిపోయి కళ్ళు తెరిచింది. ఆ తర్వాత హీరో, హీరోయిన్ కాప్ ను కలిశారు. తాతయ్య యొక్క బూట్ లో దొరికిన రక్తం ఇసబెల్లాదని వీళ్ళకి తెలిసింది కదా. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఫైల్ పోలీస్ కి ఇచ్చారు. మా వల్ల అయింది ఏదో కనిపెట్టాం, మిమ్మల్ని నమ్మి ఇది మీకు ఇస్తున్నాం, మీరు మీ బాస్ కు ఇవ్వండి, మీరు కూడా చెక్ చేసుకోండి, ఏది నిజం ఏది అబద్ధం అనే దాన్ని బయటకు తీసుకురావాలని ఇద్దరు చెప్పారు. ఇక్కడ జరిగేదంతా దూరంలో కారులో కూర్చుని తాత, అంకుల్ ఇద్దరు చూస్తున్నారు. అంతేకాదు ఇసబెల్లా వాళ్ళ నాన్న కూడా తన కూతురును హీరో చంపాడని అనుకుంటున్నాడు. అతడు కూడా హీరోను ఫాలో అవుతున్నాడు. సీన్ కట్ చేస్తే ఆ కాపు ఫైల్ తీసుకెళ్లి పోలీస్ బాస్ కి ఇచ్చాడు. తాత పైనే డౌట్ ఉన్నట్లు ఆమె కూతురు, హీరో ఇద్దరు కలిసి ఈ ఫైల్ ఇచ్చారని చెప్పాడు. ఇంకోవైపు ఈ బామ్మ ఎలాగైనా చేసి హీరోను చంపాలని అనుకుంటోంది. అందువల్ల ఆ రోజు రాత్రి ఇంట్లో పడుకున్న హీరోను లేపి చంపడం కోసం తాత, బామ్మ హీరోను ఒక చోటుకు తీసుకెళ్లారు. హీరోయిన్ కు కాపలాగా అంకుల్ ను పెట్టారు. ఇంతకు ముందు పోలీసుతో హీరో ఎలాగైతే మాట్లాడాడో అదే డైలాగ్స్ మాట్లాడుతున్నాడు. మీ కూతురును నేను చంపలేదండి, నాకు తెలిసిన ఒక నిజం మాత్రం మీకు చెప్తాను. నేను మీ ఇంటి గ్యారేజ్ లో వెతికినప్పుడు మీ భర్త యూజ్ చేసే బూట్ లోంచి ఇసబెల్లా యొక్క రక్తం దొరికింది. దాన్ని మేము పోలీసు బాసు కూడా పంపించాం. దాన్ని బట్టి చూస్తే మీ భర్తే నిజమైన కిల్లర్ అయి ఉంటాడు అని హీరో అంటున్నాడు. ఇప్పుడు ఇసబెల్లా హత్య మాత్రమే కాదు, 27 ఏళ్ల క్రితం కత్రినాను చంపింది కూడా అతడై ఉంటాడు అని అన్నాడు. ఆ తాత షాక్ అయ్యాడు. రే ఏంట్రా, నా కూతుర్ని నేనెందుకు చంపుకుంటానురా? ఏమ్మా వాడు చెప్పేది వేరే, నువ్వు వింటున్నావా? వెంటనే కాల్చి పడేయి అని అంటున్నాడు. అప్పుడు హీరో, ఇదిగో చూడండి, మీ చేతిలో ఉన్న తుపాకీ లాక్కుని మీ ఇద్దరిని చంపి పడేయడానికి నాకు క్షణం పట్టదు, నన్ను హంతకుణ్ణి చేయకండి అని అంటూనే ఆ బామ్మ చేతిలో ఉన్న తుపాకీని లటక్కున లాక్కున్నాడు. ఆ బామ్మను గట్టిగా పట్టుకుని మీ కూతురు చనిపోయిందని మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు, ఏదో ఒక రోజు ఈ బాధ నుంచి మీరు విముక్తులవుతారు, అప్పుడు కరెక్ట్ అయిన నిందితుణ్ణి మీరు శిక్షిస్తారు, కానీ నేను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను చంపినా కూడా నిజమైన కిల్లర్ ఇంకా బయటనే తిరుగుతూ ఉన్నాడు, నన్ను కాస్త అర్థం చేసుకోండి అని చెప్పి హీరో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి హీరో వెళ్ళాడు. హీరోను చూడగానే ఆ అంకుల్ భయపడిపోతున్నాడు. తమ్ముడు నన్ను మాత్రం ఏం చేయకయ్యా, నాకు ఏ గతి లేక మా అన్న ఇంట్లో ఉంటున్నాను, నాకు షెల్టర్ ఇచ్చిన వాళ్ళు చెప్పింది నేను తప్పకుండా చేయాలి కదా, అందువల్లే నిన్ను చంపుదామని పిలవగానే వచ్చాను, అందువల్ల నన్ను క్షమించు, వదిలేవనుకో వెళ్ళిపోతా అంటున్నాడు. బతిమ్లాడి అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తాత ఇంటికి వచ్చిన పోలీస్ బాస్, ఏవండి గ్యారేజ్ లోని మీ బూట్ లో ఏదో రక్తం ఉందట, అది ఇసబెల్లాదే అని చెప్తున్నారు, దాన్ని నేను చెక్ చేయాలి అని పర్మిషన్ అడిగాడు. అప్పుడు ఆ తాత టెన్షన్ అయిపోయాడు. ఏంటయ్యా మీరంతా ఇలా మాట్లాడుతున్నారు, సపోజ్ అందులో గాని రక్తం ఉందనుకో, ఇసబెల్లాను ఆ తర్వాత నా కూతుర్ని నేనే చంపానని చెప్తారా? ఇలా తాత అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. సార్ ఏంటి మీరే అంతా చేసినట్టు మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను అసలు మీ కూతురు కేసు గురించి మాట్లాడనే లేదు, అనవసరంగా అదెందుకు ఇందులోకి తీసుకొస్తున్నారు, జస్ట్ డౌట్ ఉందని అంటున్నాను, చెక్ చేయాలని అంటుంటే ఎందుకింత ఆవేశపడుతున్నారు అని పోలీస్ బాస్ అన్నాడు. గ్యారేజ్ కి వెళ్లిన పోలీస్ బాస్ ఆ బూట్ తీసుకుని వెళ్లిపోయాడు. సీన్ కట్ చేస్తే ఇసబెల్లా కేసులో న్యాయం జరగాలని జనం పోరాటం చేస్తున్నారు. ఇదే టైంలో బూట్ లో ఉన్న రక్తపు మరకను పోలీసులు టెస్ట్ చేయించారు. రిజల్ట్ వచ్చింది. ఆ కాప్ తో పోలీస్ బాస్ మాట్లాడుతున్నాడు. ఆ రిజల్ట్ ఏంటో హీరో, హీరోయిన్ కూడా తెలుసుకోవాలని ఆ కాప్ వీళ్లకు లైన్ కలిపాడు. అప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే, హీరో ఆ బ్లడ్ శాంపిల్ తీసి లాయర్ కి ఇచ్చి దాన్ని చెక్ చేయమని చెప్పినప్పుడు అది ఇసబెల్లా యొక్క బ్లడ్ అని రిజల్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా పోలీస్ బాస్ తీసుకెళ్లి చెక్ చేస్తే అది ఇసబెల్లా యొక్క రక్తమే కాదని రిజల్ట్ వచ్చింది. అంతేకాదు ఆమె చనిపోవడానికి 2 గంటల ముందు ఇసబెల్లాను హీరోతో చూసినట్లు ఒక అతడు చెప్పాడు. అప్పుడు పోలీస్ బాస్ ఈ కాప్ తో హీరోను అరెస్ట్ చేసి తీసుకురా అని చెప్పాడు. ఈ విషయం అంతా హీరో, హీరోయిన్ ఫోన్ లో విన్నారు కదా, ఇదేంటి ఈ కొత్త కథ అని హీరోను హీరోయిన్ అడుగుతోంది. అప్పుడు హీరో దాని గురించి ఏమీ మాట్లాడట్లేదు. హీరో చాలా ఆలోచిస్తున్నాడు. ఏమ్మా నువ్వు ఇది నోట్ చేసావా, కత్రినా హత్య అయినా ఇప్పుడు జరిగిన ఇసబెల్లా హత్య అయినా ఇద్దరు అమ్మాయిల యొక్క కాళ్ళు చేతులు కట్టేసినట్లు మార్క్స్ ఉన్నాయి కదా, నేను మీ ఇంటి గ్యారేజ్ లో వెతికినప్పుడు ఒక
మైనర్ డివైస్ చూశాను. దాన్ని చూసినప్పుడు సంబంధమే లేని డివైస్ లాగా అనిపించింది. ఒకవేళ దాంతోనే కట్టేసి ఇద్దరు అమ్మాయిలను ఏదైనా చేసి ఉంటారేమో అని హీరో అంటున్నాడు. ఎందుకైనా మంచిది ఒకసారి గ్యారేజ్ కి వెళ్లి దాన్ని చూద్దామని హీరో అంటుంటాడు. అంతకంటే ముందు నేను నీకు ఒక విషయం చెప్పాలి. నీ దగ్గర పోలీసుల దగ్గర నేను నిజాయితీగా లేను. ఇసబెల్లా హత్య జరిగిన రోజైనా అంతేకాదు ప్రతిరోజు నైటు నీ సైకిల్ తీసుకుని బయటకు వెళ్తున్నానే, నేను వెళ్ళింది ఈ ఇంటికే అని చెప్పి ఒక పాడుబడుని ఆ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇంటి యొక్క తలుపుపై సైతాన్ సింబల్స్ ఉన్నాయి. వాటిని చూడగానే హీరోయిన్ భయపడిపోయింది. ఆహా వీడు నన్ను ఏసేయడానికే పిలిచినట్లున్నాడే అనుకుంటోంది. అరే ఏమ్మా దాన్ని చూసి భయపడుతున్నావు? ఎవరో పిల్లలు సరదాగా అలా గీసినట్లున్నారు. ఇది మా అమ్మ యొక్క ఇల్లు. నేను జైలుకు వెళ్ళడానికి ముందు మా అమ్మ నేను ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం. నీకు తెలియదా ఏంటి? నేను జైల్లో సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు చేసి ఈ ఇంటిని నేను కొన్నాను. అంతా సరైపోయిన తర్వాత ఇక్కడ పెద్ద ఇల్లు కట్టి స్విమ్మింగ్ పూల్ కట్టి అందరినీ ఇక్కడికి తీసుకురావాలనేది నా కోరిక. అందువల్లే రాత్రి కాగానే ఈ ఇంటికి వచ్చి మొత్తం చూసుకుంటాను. సరే లోపలికి రా, నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది అన్నాడు. అప్పుడు ఆమె కోసం తయారు చేసిన చైన్ తీసి హీరోయిన్ కు చూపించాడు. ఇంకోవైపు ఆ అంకుల్ ఏం చేస్తున్నాడంటే కాపు తన కూతురుతో కలిసి బయటకు వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి బయటే ఉండి ఆ కాపు యొక్క కూతురుని కిడ్నాప్ చేశాడు. వెళ్లే ముందు కాపును చూస్తూ నేను చెప్పినట్లుగా నువ్వు ఇంకా సేపట్లో హీరోను గాని చంపలేదనుకో ఇక నువ్వు నీ కూతురును చూడలేవు అని బెదిరించి వెళ్తున్నాడు. ఇంకోవైపు తాత బామ్మ ఇంటికి వచ్చిన హీరో హీరోయిన్ వీళ్ళు సందేహపడుతున్న విషయాలు చెప్పారు. ఆ తర్వాత గ్యారేజ్ కి వెళ్లారు. పిల్లల కాళ్ళు చేతులు కట్టేయడానికి సంబంధించిన డివైస్ అక్కడ ఉంది. ఇది చూడగానే అందరి అనుమానం తాత వైపు తిరిగింది. అప్పుడు తాత ఏమంటున్నాడంటే అయ్యయ్యో ఇది నా డివైసే కాదు, దీన్ని అంకులే పెట్టాడు అని తాత చెప్పాడు. అయితే అతడే కల్ప్రిటా అని అంతా షాక్ అయ్యారు. ఇంకోవైపు కూతురును వెతుక్కుంటూ ఆ కాపు ఇక్కడికొచ్చాడు. అంకుల్ మొదటి ఇద్దరు అమ్మాయిలను ఈ డివైస్ యూజ్ చేసే టార్చర్ చేశారంటే మరి ఇంకో డివైస్ అతని దగ్గర ఉండి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకో అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు కదా, ఆ అమ్మాయిని కట్టేయడానికి ఇంకో డివైస్ కావాలి కదా. దీన్ని బట్టి చూస్తే ఆ డివైస్ ను అతడు ఎక్కడ పెట్టి యూజ్ చేస్తాడు, మీకేమైనా తెలిస్తే చెప్పండి అని హీరో తాతను అడిగాడు. ఈ తాత అంకుల్ పోలీసు అని ఎప్పుడూ కూడా ఒక చోట మందు కొడతారు, అక్కడికే వెళ్లి ఉంటాడు అని తాత చెప్పాడు. ఇంకోవైపు ఆ అంకుల్ ఒళ్ళంతా కవర్ చేసేలా ఒక సూట్ వేసుకున్నాడు. కాపు యొక్క కూతురు జుట్టు పట్టుకుని లాక్కెళ్తున్నాడు. ఇదే మనం ఓపెనింగ్ లో చూసిన సీన్. అక్కడ గ్యారేజ్ లో ఉన్నట్లే ఇంకో డివైస్ ఉంది. ఇక్కడ ఆ అమ్మాయి కాళ్ళు చేతులను కట్టేశాడు. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే వీళ్ళు వేగంగా వచ్చారు. పోలీసు తన కూతురును కాపాడి తీసుకెళ్లాడు. అప్పుడు ఆ బామ్మ అంకుర్ను చూస్తూ ఏమంటోందంటే రేయ్ తిన్నింటి వాసాలు లెక్క పెడతావా, ఈ డివైస్ యూజ్ చేసే నా కూతురును చంపేశావా, నిజం చెప్పు అని బామ్మ అడుగుతుంటే ఏంటి హత్య, నేను హత్య చేశానా, అయ్యయ్యో మీరనుకున్నట్లు నేనేమీ చేయలేదు, దీని గురించి ఎలా చెప్పేది, అది ఇది కార్యక్రమాన్ని నేను డిఫరెంట్ గా చేయడానికి ఉపయోగిస్తాను, అంతే తప్ప మీరు అనుకున్నట్లు చంపడానికి కాదు అని అంకుల్ అన్నాడు. సరే నువ్వు అన్నట్లు అది ఇది కార్యక్రమాన్ని డిఫరెంట్ గా చేయడానికే దీన్ని ఉపయోగిస్తావని అనుకుందాం. నువ్వు అది ఇది ఎవరితో చేస్తావు, నీ వయసున్న లేడీస్ తో చేస్తావు, కానీ ఈ డివైస్ చిన్న పిల్లల్ని కట్టేశారా ఎందుకుందని బామ్మ అడిగింది. అలాగైతే నువ్వు చెప్పేది అబద్ధం కదా అని గన్ తీసి టపా టపా కాల్చేసింది. ఇక కిల్లర్ చచ్చారా అని అంతా అనుకున్నారు. వీరు బయటకు వస్తుంటే ఎవరో హీరోయిన్ ను కొట్టి హీరోను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అదెవరంటే ఇసబెల్లా యొక్క తండ్రి. తన కూతురును హీరోనే చంపాడని తన బంధువుల ముందుకు తీసుకెళ్లి బాగా కొడుతున్నాడు. ఇదే టైంలో కింద పడి ఉన్న హీరోయిన్ ను చూసిన తాత బామ్మ ఏమైందని అడిగి తెలుసుకున్నారు. హీరోను కొడుతున్న చోటుకు వెళ్లారు. మీరు అనుకున్నట్లు మీ కూతురును ఇతడు చంపలేదు, అది వేరే ఒకడు అని చెప్పి హీరోను కాపాడారు. ఇక ఊరంతా హీరో మంచివాడని నమ్మింది. కొన్నాళ్ల పాటు హీరో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికొచ్చాడు. ఇప్పుడు 3 నెలలు గడిచాయి. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చారు. టీవీలో న్యూస్ వస్తోంది. దాన్ని హీరోయిన్ చూస్తోంది. 9 ఏళ్ల ఒక అమ్మాయిని కత్రినా ఇసబెల్లా వీరిద్దరిని ఎలాగైతే చంపారో అచ్చం అలాగే ఆమెను చంపినట్లు చెప్తున్నారు. ఆ 2 హత్యలు చేసింది అంకులే అని అతన్ని వీరు చంపారు. మరి ఇప్పుడు అదే ప్యాటర్న్ లో హత్యలు జరుగుతున్నాయంటే ఒకటి హంతకుడు ఆ అంకులై ఉండడు, ఇక రెండోది అంకుల్ ను కాపీ చేస్తూ ఇంకెవరైనా ఆ హత్యలు చేస్తుండాలి. ఈ 2 కాదంటే నిజమైన కిల్లర్ హీరోనే అయి ఉంటాడని హీరోయిన్ అనుకుంటోంది. ఇదే టైంలో హీరోయిన్ వెనకగా వచ్చి హీరో నిలబడ్డాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు.
ఈ సినిమాలో హంతకుడు ఎవరనేది సరిగా చెప్పలేదు. ఇప్పటి వరకు అంతా సినిమా చూసాం కదా, అందులో జరిగిన సంఘటనల ఆధారంగా మీరే నిర్ణయించుకోవాలి అన్నట్లు డైరెక్టర్ చెప్పకనే చెప్పాడు. ఇంతకీ కిల్లర్ ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.